గోపి గారు పొద్దున్న గొర్రె వచ్చిందండి, గొర్రెని మీరు వేసుకుంటా ఉందండి. పొద్దున ఒక గొర్రె వచ్చింది, వేసుకున్నారా? కాదు ఇప్పుడు మీకు కలుపుతాను. Person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. ఆ నెంబర్ కి సరిగా సిగ్నల్స్ లేదు, మళ్ళీ నేను ఈ నెంబర్ నుంచి కాల్ చేశానండి. పర్లేదు కదండి. మీరు ఎడ్యుకేషన్, నేను ఎడ్యుకేషన్, నేను పెద్దగా ఇలాంటివి ఏం పట్టించుకోను. కాదమ్మా, మరి ఇప్పుడు భర్త గేసేపుడు పెట్టుకొని ఎవరితోనో పరిశుద్ధాత్మ కనిపి చెప్పించింది వ్యభిచారాన్ని పుట్టింది, మనమెట్లా దేవుడుగా అంగీకరిస్తాము? చదువుకున్నాడు కాదమ్మా. ఇప్పుడు మన భారతదేశంకు ఒక వాల్యూ ఉంటుంది. స్త్రీకి మీరే వాదన. ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారు, దానిపైన నేను ఇలా క్వశ్చన్ చేస్తే మీరు సమాధానం ఇవ్వాలి. అది యాక్చువల్గా ఆ వీడియో మా మేనేజర్కి సార్ నేను చేశాను. మా ఎక్స్క్లూసివ్ ఛానల్ మేనేజర్ ఉంటానమ్మా. గోపి గారు, మీరు అది కల్వ టెంపుల్ సంబంధించి కల్వ సతీష్ వీడియో మీరు చేయమని చెప్పారు కదా సార్? అవునండి. ఏదో డౌట్ ఉంది, మీరు మాట్లాడుతుంటే మళ్ళీ మధ్యలో జాయిన్ అవుతున్నా. చిన్న మాట్లాడుతున్నాను. అమ్మా నమస్కారం అమ్మా. ఏంటమ్మా మీకు వీడియోలో డౌట్? అది చేయించింది నేనేనమ్మా. డౌట్ అండి కాదండి. ఇప్పుడు మీరు ఒకే దాని మీద ఒకే ట్రాక్ మీద చేస్తున్నారు కదా. సమాజంలో హిందువుల దగ్గర ఉంది, క్రిస్టియన్ల దగ్గర ఉందండి. ఏంటది? హిందువుల దగ్గర ఎట్లాంటి ఉన్నాయో క్రిస్టియన్ల దగ్గర కూడా అందరూ అలాంటి వారు, అందరూ ఇలాంటి వారని మనం లేదు. అందులో సమాజంలో 99% అందరూ కరెక్ట్గా ఉండాలని లేదు కదండి. అంటే మన ముందు ఏదైతే ఉంటుందో, ప్రస్తుతం ఉన్న దాంట్లో ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఫాలో అవుతున్నారు. తర్వాత తప్ప ఒప్ప జరిగిన తర్వాత ఆలోచిస్తున్నారు. అంటే అర్థం కాదు, మీరేం చెప్పదలుచుకున్నారు అసలు ఫైనల్? మీరు ఏంటంటే ఇప్పుడు కల్వ టెంపుల్ పైన చేశారు కదా. మొన్న మెడికల్ కాలేజ్ లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో అంత హంగామా జరిగింది. దాని గురించి ఎందుకు మాట్లాడలేదండి? అంటే అమ్మా ఇప్పుడు నేను చెప్తుంది నన్ను మాట్లాడినిస్తారా? ఇప్పుడు దాకా మీరే మాట్లాడారు 2 నిమిషాల పాటు. ఓకే అండి. అమ్మా నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు నేను కూడా పాస్టర్ని ఒకప్పుడు. ఇప్పుడు కల్వర్ సతీష్ దగ్గర 2,000 కోట్ల రూపాయలు సంపాదించాడు, అవునా? ఆ విషయం నేను మాట్లాడలేదండి. కాదమ్మా నన్ను చెప్పనండి. ఆయన ఎంత సంపాదించాడు ఏంటి అనేది ఆయన దుర్మార్గుడే, ఆయన మంచివాడు కాదు అని చెప్తున్నాను. మేము మా కల్వర్ సతీష్కి డబ్బులు ఇవ్వద్దని చెప్తున్నా, మేమేం అనలేదే. మీరు డబ్బులు ఇవ్వద్దని చెప్పడంలో తప్పు ఉంది అని నేను అనట్లేదు, రైట్ ఉందని నేను అనట్లేదు. మీ ఒపీనియన్ ప్రకారం మీరు చెప్పారు కరెక్టే, కానీ ఇలాంటివి మీరు చెయ్యండి. నేను అనద్దు, దాన్ని చెయ్యొద్దు అని నేను అనట్లేదండి. అట్లాంటివి ఇప్పుడు మన ఇక్కడ అన్నారు, ఆడ బుక్కులు అమ్మేస్తారు, ఇది అమ్మేస్తారు. ప్రతి ఒక్క టెంపుల్లో కూడా అది ఇంకో వ్యాపారం లాగా కూడా అవుతుంది. హనుమాన్ టెంపుల్ ఉంది, మన తిరుమలలో ఉంది. వాళ్ళు అడిగినంత ఇచ్చేయాలండి. ఆడ మనము ఏది డిటెక్ట్ గుళ్ళ దగ్గర ఈ కొబ్బరికాయ కింద అమ్మ అంటే అంతే ఇవ్వాలి. సామాగ్రి ఇంత డబ్బులు 100 అంటే 100 ఇవ్వాలి, 200 అంటే 200 ఇవ్వాలి. కండిషన్ అది. మనం వెళ్దామండి, యాదాద్రి గుట్టకి వెళ్దాము. అక్కడ కూడా లైవ్ లో నేను హిందువునే యాదాద్రి గుట్టకి వెళ్ళినప్పుడు ఆడొక వీడియో కూడా చేశాను. వీడియో చేస్తే ఆయన ఏమంటున్నాడు, మా వ్యాపారం ఇలాగే సాగుద్ది, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. అవును చేసుకోండి, అది వ్యాపారం. అది ఇప్పుడు కల్వర్ సతీష్ చేసేది వ్యాపారం కాదుగా. వ్యాపారం అనేది ఇప్పుడు సేవ అన్నప్పుడు డబ్బులు తీసుకోకూడదమ్మా. సేవ కానప్పుడే డబ్బులు తీసుకోవాలి, అర్థమైందా? నాది కొబ్బరికాయలు ఒక్క నిమిషం. ఇప్పుడు నాది కొబ్బరికాయలు వ్యాపారం. అది సేవ కదా, అదేంటంటారండి? ఆయన దేవుడు కాదా? ఆయన దేవుడేనమ్మా, ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వ వ్యాపారంలో కోట్ల హుండీలో ప్రభుత్వం చేస్తుందమ్మా వ్యాపారం. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ప్రభుత్వం దాని ఇష్టం నుంచి ఖర్చు అడిగేవాడు ఎవడున్నాడు? కల్వర్ సతీష్ 1000 కోట్లు ఇచ్చాను నేను. ఆ 1000 కోట్లు ఇచ్చాను కల్వర్ సతీష్ కు నేను, అవునా? ఆ 1000 కోట్లు పిల్లలకు బంగారం చేయించుకుంటాడు, లేకపోతే ఆస్తులు కొనుక్కుంటాడు. అదే ఇప్పుడు టీటీడీకి నేను 1000 కోట్లు ఇచ్చాను, గవర్నమెంట్ తీసుకొని ప్రజలకు ఖర్చు పెడుతుంది.
అర్థమవుతుందా మీకు ఏం జరుగుతుంది? అసలు మీరు వితండవాదం చేస్తున్నారు తప్పితే, మూర్ఖంగా వాదిస్తున్నారు తప్పితే నిజ నిజాలు గ్రహించే ఆలోచనలో మీరు లేరు. మీరు నిజాలుగా మాట్లాడే దాంట్లో నేను అదే మాట్లాడుతున్నాను అమ్మా, నేనేం అనలేదు. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు అన్ని మీరే మాట్లాడుతున్నాను, మాట్లాడినారు పెద్దవాళ్ళు మీరు కాదమ్మా, పెద్దవాడిని ఏం కాదమ్మా, నాకు జస్ట్ 35 years. నేను ఒకటే మాట చెప్తున్నా, కలవరి సతీష్కు నువ్వు 100 కోట్లు ఇచ్చావమ్మా. కలవరి సతీష్ ఏం చేస్తాడు చెప్పు? ఇప్పుడు ఆయన దగ్గర ఆల్రెడీ 2000 కోట్లు ఉన్నాయి. నువ్వు 100 కోట్లు ఇచ్చినావమ్మా, ఏం చేస్తాడు కలవరి సతీష్? ఆయన అంటున్నారు ఇప్పుడు. చెప్పండి అమ్మా, మీరు స్ట్రైట్ గా అమ్మా అడిగిన దానికి మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. సమాధానం చెప్తున్నా. కలవరి సతీష్ కి మీరు 100 కోట్లు ఇచ్చారు, ఏం జరుగుద్ది? అక్కడ ఆయన చేసే సేవల నిమిత్తమే ఉపయోగిస్తాడు కదా. 2000 కోట్లు ఉన్నాయి కదమ్మా, 2000 కోట్లు ఖర్చు పెట్టినోడు నువ్వు ఇచ్చిన 100 కోట్లు ఖర్చు పెడతారా? ఓకే అండి, అది ఖర్చు పెట్టలేదు. ఆయన ఒక ఏం చేస్తాడు దానికి? 1000 కోట్లకు ట్యాక్స్, 100 కోట్లకు ట్యాక్స్ కడతాడా? నేను అనేది అడిగిన దానికి చేస్తానమ్మా. మీరు లిక్విడ్ క్యాష్ ఇచ్చారు 100 కోట్లు కలవరి సతీష్ కి పెట్టెల్లో పెట్టి, ఏం చేస్తాడు దాన్ని? ఏం చేయడు తన సభల. నేను చెప్తా ఈనమ్మా, నీకు తెలియకపోతే నన్ను అడిగితే నేను చెప్తాను. దాన్ని బ్లాక్ మనీ కింద కన్వర్ట్ చేసుకుని రూమ్ లో ఇంట్లో దాచిపెట్టుకుంటాడు. నువ్వు తిరుపతి దేవస్థానికి 100 కోట్లు ఇచ్చావు, నువ్వు బ్లాక్ మనీ ఉండదమ్మా అక్కడ, తల్లి గుర్తుపెట్టుకో, బ్లాక్ మనీ ఉండదు. డైరెక్ట్ అకౌంట్ లో పడుతుంది. లేకపోతే క్యాష్ ఇచ్చినా సరే దాంట్లో ఆ ఈఓనో ఎవరో ఉండి దాన్ని జమేసి స్లిప్ ఇస్తాడు ఆయనకి, 100 కోట్లు ఇచ్చిన ఆయనకి. ఆ 100 కోట్లు తీసుకెళ్ళమ్మా. ఇనమ్మా అమ్మా తల్లి, ఒకసారి ఇనమ్మా, నీకు తెలియదమ్మా, నేను చెప్తా. నేను ఇప్పుడు 100 కోట్లు అమ్మా నన్ను కంప్లీట్ చేయని, తిరుమల నువ్వు అడిగావు నన్ను చెప్పని. ఆ 100 కోట్లు తీసుకున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 23 కోట్ల రూపాయలకు గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్స్ తీసేసుకుంటది. ఏది ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందు వైఎస్ జగన్ కానీ, వీళ్ళందరూ 23 కోట్లు ట్యాక్స్ రూపేనా డైరెక్ట్ గా వాళ్ళకి గవర్నమెంట్ అకౌంట్ లో పడిపోద్ది. ఇక గవర్నమెంట్ అక్కడ దానికి వచ్చేది 77 కోట్లు వస్తుంది తిరుపతి దేవస్థానానికి. ఏది 100 కోట్లు మనం ఇస్తే ఆ 23 కోట్లు గవర్నమెంట్ జగన్ సొంతగా వాడింది. వాడు ఇంకా క్రిస్టియన్ పాస్ల జీతాలు ఏమని, మొల్లాలకు జీతాలు ఏమని, రోడ్లు వేయించని, ఇంకేదైనా దాన్ని సొంత ఖర్చు పెట్టుకోవచ్చు. ఏమా మళ్ళీ తిరుపతిలో 1000 కోట్ల రూపాయలు పెట్టి ఒక బ్రిడ్జ్ కట్టారు, చూసారా మీరు? తిరుపతిలో కింద ఆ డబ్బులు ఎక్కడే అమ్మా? తిరుమల నుంచి తీసుకొచ్చిన డబ్బులే 1000 కోట్లు. ఏమా ఇప్పుడు ప్రతి హుండీలో పడే ఒక 100 రూపాయలు 23 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ డైరెక్ట్ గా తీసుకుంటుంది. తెలంగాణలో 21 రూపాయలు గవర్నమెంట్ తెలంగాణ తీసుకుంటుంది ట్యాక్స్. అంటే నేను హుండీలో 100 రూపాయలు వేసా, 23 రూపాయలు. దగ్గర ఎందుకండి సిబిఐ రైడింగ్ జరిగినప్పుడు అన్ని కోట్ల అమ్మా ఏ పూజారి అమ్మా పేరు చెప్పండి అమ్మా? సిబిఐ రైడింగ్ జరిగిన పూజారి పేరు ఒక పేరు చెప్పండి అమ్మా. సిబిఐ రైడింగ్స్ పేరమ్మా, పూజారి పేరమ్మా. ఏ గుళ్ళో పని చేస్తాడు ఆయన? ఆయన సొంత ఆస్తులు ఒకవేళ జరిగింది అనుకోమ్మా, సొంత ఆస్తులు ఉండొచ్చు ఆయనకి. ఎందుకంటే సొంత ఆస్తులు పూజారికి అమ్మా పూజారి జీతం ఉంటే మహా 1,00,000 రూపాయల కంటే జీతం ఉంటే, అయితే 2 లక్షలమ్మ హైయెస్ట్ జీతం పూజారికి. ఏమ్మా పూజారి అంటే అమ్మా, పూజారి అంటే పనిచేసేవాడు అమ్మ, ఓనర్ కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. కలవరి సతీష్ ఓనరు అమ్మా. అమ్మా ఈయనమ్మా కలవరి సతీష్ ఓనర్ అమ్మా, పూజారి పనిచేసేవాడు ఒక ఎంప్లాయ్. పూజారి అంటే ఒక ఎంప్లాయ్, అర్థమైందమ్మా? కలవరి సతీష్ అనేవాడు ఓనరు. ఓనర్ కి ఎంప్లాయ్కి తేడా ఉంది కదమ్మా. అదే వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు. ఎవరు ఎంత తీసుకుంటారు? జీతం వస్తుందమ్మా. నువ్వు ఎంత జీతం తీసుకుని వాళ్ళు అట్లే జీతం తీసుకుంటారు పూజారులు. అది కాదండి, వాళ్ళు ఎంతైనా. అదేమ్మా పూజారి కోట్ల రూపాయలు ఎలా వస్తాయి నువ్వు చెప్పమ్మా, నాకు తెలియక అడుగుతున్నాను. తిరుపతి దేవస్థానంలో పనిచేసే పూజారులు ఉన్నారమ్మా, అలా జీతం మహా ఉంటే 1,50,000 2 లక్షలు ఉంటది. ఏమ్మా మన మొన్న జరిగిన 1,000 కోట్ల రూపాయలు ఎలా వస్తాయి నువ్వు చెప్తే అమ్మా? 1,000 కోట్ల రూపాయలు ఎలా వస్తాయి చెప్తే నేను పోయి చేరుతాను ఎక్కడొక్కడ. ఏదో ఒక నేను శూద్రుండే కానీ జంజం గింజం వేసుకొని పోయి అమ్మ నేను కూడా బ్రాహ్మణుడే అని చెప్పుకొని చేరుతా. ఎక్కడొస్తానని చెప్పు 1,000 కోట్ల రూపాయలు? ఈ గొడవ అంత ఎందుకు? వాళ్ళకి రానప్పుడు అంత ఆస్తులు ఎట్లా కూడా పెట్టుకున్నారు అనేది. ఎవరికో పేరేంటమ్మా? పేరేంటి? ఇప్పుడు మొన్న జరిగిన జగన్ అక్రమాల హస్తం ఉందని పూజారి ఏ గుడి మీద సంపాదించారు? గుడి పేరు చెప్పమ్మా. తిరుమల తిరుపతి. ఇప్పుడు ఆర్కే రోజా వీళ్ళంతా ఉన్నారు. ఆర్కే రోజా పూజారి కాదమ్మా, ఆమె ఎమ్మెల్యే. రోజా వీళ్ళంతా కలిసి ఇంత కూడా పెట్టుకున్నారు, వీళ్ళ ఆస్తులని బయటకు వచ్చినాయి అని నేను అడుగుతుంది నీకు అది కాదు. ఇంత చేశారు కదా వీడియో, అది మీకు సెండ్ చేస్తాను. పూజారి ఎంత సంపాదించాడు?
మీరు అన్నారు కదా 1 lakhకే ఇవన్నీ ఊడుతాయి అని అంటే నేను ఆయన ఒక 2 లక్షలు లంచం తీసుకొని ఉండొచ్చు, లేదా ఇంకో 2 లక్షలు ఏదో తిని ఉండొచ్చు, ఆ కేసులో ఉండుంటారు. అంతేగాని వేల కోట్ల రూపాయలు సంపాదించారు, 100 కోట్ల పూజారు 100 కోట్ల రూపాయలు సంపాదించి ఏ గుళ్ళో పూజారమ్మా 100 కోట్ల రూపాయలు సంపాదించింది? 2-3 లక్షలైనా ఎందుకండి బొట్లో పెట్టుకొని రావడము? ఆవిడ పెట్టుకుంటాడమ్మా, పెట్టుకుని నీకు వచ్చిన ఇబ్బంది, నీ సొమ్మే ఉంది అన్నాడా పూజారి? తింటే నీకు వచ్చిన ఇబ్బంది. పాస్టర్ ఏమన్నా దశం భాగాలు తినొచ్చు, నువ్వేమన్నా దశం భాగాలు ఇవ్వచ్చు. మీ ఆయన 1 లక్ష రూపాయలు సంపాదిస్తే 10,000 పాస్టర్కి ఇవ్వాలి. కాదమ్మా, మీరు పాస్టర్ గారు ఆడవాళ్ళు శీలాలు సమర్పిస్తున్నారు, డబ్బులు అన్ని సమర్పిస్తున్నారు శుభ్రంగా చర్చిల్లో, తెలుసా మీరు ఒకటే మీ వేలు ఒకటే ఆలోచిస్తున్నారు. ఒకటే కాదు, నువ్వు మాట్లాడే దాంట్లో వాస్తవం లేదు, వితండవాదం తప్ప వాస్తవం లేదు నువ్వు మాట్లాడే దాంట్లో. వాస్తవానికి వితండవాదానికి ఏమీ భేదం. నువ్వు మాట్లాడుతున్న వితండవాదమేనమ్మా. ఎవడు ఫ్లైట్ ఇప్పుడు సొంత ఫ్లైట్లు పాస్టర్లు సొంత ఫ్లైట్లు చూపిస్తా, లక్షల కోట్ల ఆస్తుల్లో నేను పాస్టర్లను చూపిస్తా. ఒక పూజారిని చూపించు. పూజారి అంటే చొక్కా లేకుండా రోడ్డు మీద తిరిగేవాడమ్మా, చిన్న పైన కండవా వేసుకుని పంచె కట్టుకొని తిరుగుతాడు రోడ్ల మీద పూజారి. టీవీ స్కూటీలు వేసుకోను, లేకపోతే చిన్న చిన్న బళ్ళు వేసుకొని తిరుగుతారు. ఏమ్మా, పాస్టర్లు అందరూ కూడా లగ్జరీ కార్లో బెంచ్ కార్లో తిరిగే పాస్టర్లు నేను చూపిస్తాను. ఇప్పుడు టెంపుల్లోకి అమ్మా ఎప్పుడైనా బైబిల్ చదివారా అమ్మా? బైబిల్ చదివారా అమ్మా మీరు ఎప్పుడైనా? మాకు బైబిల్ చదివే అలవాటు లేదండి. మరి ఏముంది? ఏదన్నా ఏ దేవుడిని నమ్ముతావు అమ్మా నువ్వు? ఏ దేవుడిని నమ్ముతావు? అన్ని దేవుళ్ళను నమ్ముతాను. అన్ని దేవుళ్ళు నమ్ముతావు. అల్లా నమ్మకపోతే తలనరికి చంపమని ఖురాన్లో రాసింది. మరి అల్లా నమ్ముతారా మీరు? అన్ని రెస్పెక్ట్ ఇస్తాను. ఏమ్మా అల్లా నమ్ముతారా? ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు, రేపు పొద్దున బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఊచకోత కోసారు. ఏమ్మా ఇప్పుడు ఊచకోత కోసారు. ఆడవాళ్ళు రేప్ చేసి అమ్మా ఆడవాళ్ళ బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద ఊరేగించారు, ఆడవాళ్ళు రేప్ చేశారు బంగ్లాదేశ్ లో ముస్లిమ్స్. మరి అన్ని మతాలు సమానం అని మీరు బంగ్లాదేశ్ వెళ్ళి చెప్పగలరా? పాకిస్తాన్ వెళ్ళి చెప్పగలరా? అన్ని మతాలు సమానం, ఎందుకంటే మనిషిగా పుట్టిన నేను అడుగుతున్నా అదేనమ్మా. ఇప్పుడు మీరున్నారమ్మా, నేను అదే చెప్తున్నా. బంగ్లాదేశ్ వెళ్ళి మీరు చెప్పగలరా వాళ్ళకి? గుడ్డలు ఓడదీసి ఆడవాళ్ళు రేప్ చేశారు అక్కడ నడి రోడ్డు మీద. ఏమ్మా బైబుల్లో ఏముంటుంది తెలుసా? నమ్మి బాప్టిజం, నువ్వు ఎన్ని రేపులు చేయి, మర్డర్లు చేయి, దొంగతనాలు చేయి, ఏసైని నమ్ముకుని నీ పాపాలన్నీ పోతాయి అంటారు. ఏమ్మా బాప్టిజం మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాని శిక్ష విధించబడును. మరి దీనికి ఏం చెప్తావమ్మా? అంటే నేను ఇప్పుడు పొందడం అంటే నేను ఇంతకుముందు 4 రేపులు అమ్మా ఇంతకుముందు 4 రేపులు అదే నేను ఇంతకుముందు 5 రేపులు 4 మర్డర్లు చేశానమ్మా. ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాను, నేను రక్షించబడినా? ఆఫ్టర్ దెన్ అది మారు మనసు పొంది అమ్మా, నేను మారు మనసు పొంది రక్షించబడినా? ఇప్పుడు బిఫోర్ ఒకలాగుండి తిరుమలకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని శుద్ధి పడగానే ఉండవమ్మా. పాపాలు పోవటం హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. పాపాలు పోవటం హిందూ ధర్మంలో యాక్సెప్ట్ చెయ్యదు. నేను 4 మటలు చేసి అమ్మా గాలి జనార్దన్ రెడ్డి అనేవాడు 1000 కోట్ల రూపాయలు కుంభకోణం చేసి శ్రీవారికి 100 కోట్ల పెట్టి కిరీటం చేయించాడు. ఏమ్మా మరుసటి రోజు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. మరి శ్రీవారి కిరీటం వెంకటేశ్వర స్వామి కిరీటం చేపిస్తే మళ్ళీ హాయి జైల్లో నుంచి వాడు జైలుకి వెళ్ళకూడదు కదా. ఆ కిరీటం సమర్పించి నెక్స్ట్ డేనే జైలుకి వెళ్ళిపోయాడు. మరి మీరు కూడా కల్వరి సతీష్ ని అరెస్ట్ చేయించలేకపోయారా? ఏమ్మా మీరు కల్వరి సతీష్ కాదమ్మా, కొన్ని ప్రశ్నలకి చెప్పేదినమ్మా, అన్ని పనులు కూడా మన చేతులు అమ్మా అన్ని పనులు మా చేతుల్లో ఉండదు. మా కర్మ సిద్ధాంతం మనకు ఒకటి ఉంటది. అది చేసే కర్మను బట్టి దేవుడు ప్రతిఫలాన్ని కల్వరి సతీష్ కూడా ఇస్తాడు మా హిందూ గ్రంథాల ప్రకారం. అర్థమైందా? లేదండి అసలు ఇన్ని బాగా చెప్తున్నారు మీరు. చెప్పేది ఎలా ఉంటదంటే అడగండి, బోలే బాబాను వేటాడుతున్నంత సేపు ఆనందంగా ఆకలి తీర్చుకుంటది. దాని తర్వాత ముసలిది అయిపోయి దానికి చచ్చిపోయే రోజు వస్తుంది వేటాడలేక. ఆ రోజు దేని పరిస్థితి ఎలా ఉంటుందో కల్వరి సతీష్ పరిస్థితి కూడా కాలమే అన్నిటికీ సమాధానం చెప్పుద్దాం. మన దగ్గర విట్నెస్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తిని ఎలాగైతే మనం జడ్జి చేస్తామో అండి. ఆయన అయ్యా పాస్టర్ గారు వందనాలయ్యా. మీరేనా ఇంతకుముందు ఆశ్రయించాను పాస్టర్ గారు? వందనాలయ్యా. అయ్యా బాగున్నారా? బాగున్నారండి. బాగున్నారు. చర్చిలో ఎలా ఉన్నారండి విశ్వాసులంతా? అంతా మారారు. ఎట్లా వచ్చారనేది కొంచెం వివరాలు చెప్తారు. అంటే లైన్ లో మేడం గారు కూడా ఉన్నారు. ఎవరండి? వేరే మేడం గారు ఉన్నారు. మేడం మీ పేరేంటమ్మా? నా పేరు సునీత అండి.
సునీత గారు కూడా ఉన్నారు. తను వందనాలండి. వందనాలండి. జై శ్రీరామ్ అండి. వందనాలండి. జై శ్రీరామ్. పీటర్ పాస్టర్ అమ్మ అలాంటి మాటలు మేము మాట్లాడామమ్మా. నా పేరు పీటర్ పాస్టర్ అంటారమ్మా అందరు నన్ను. ఓకే. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అండి. చెప్పండి అమ్మా. ఏం లేదండి, ఎందుకంటే సార్ ఇది అన్ని మతాలు సమానం కదా. ఇప్పుడు ఆవిడ జై శ్రీరామ్ అనేది మీరు ఎందుకు కాదండి అన్ని మతాలు సమానం అంటే వాడిని చెప్పు తీసుకొని కొట్టాలండి. అదేంటి మరి ఇందాక ఈవిడ సునీత గారు అన్ని మతాలు ఒకటే అంటే నేను అల్లాహ్ని పూజిస్తాను యేసుని పూజిస్తాను అంటుంది ఈవిడ. అది అన్ని మతాలు ఒకటే అనే వాళ్ళు పిచ్చోళ్ళు హిందువులనే ఉంటారు. వాళ్ళు అంటారు అన్ని మతాలు సమానం అని. వాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళు. అయ్యా మీ చర్చిలో చెప్పరయ్యా, మీ చర్చిలో చెప్పరు అన్ని మతాలు సమానం అని? మేము చెప్పమండి. ఓన్లీ క్రిస్టియానిటీ ఒక్కటే కరెక్ట్, యేసు ఒక్కటే దేవుడు. యేసు నమ్మకపోతే వాళ్ళకి నరకమే. ఏమండి యేసు నిజదేవుడా? నిజదేవుడు అంటే యేసేనండి. మరి మా దేవుడు అండి, మేము నమ్ముకున్న జై శ్రీరామ్ అనేది మేము జై శ్రీరామ్ అబద్ధం దేవుళ్ళు అండి, పిచ్చి దేవుళ్ళు వాళ్ళంతా. సునీత గారు విన్నారండి? సునీత గారు ఏం మాట్లాడుతున్నారో మీరు దీన్ని ఏమంటారండి? అయ్యా పాస్టర్ గారు విశ్వాసులు ఎంతమంది ఉన్నారయ్యా తమ దగ్గర? 100 మంది ఉంటారండి. ప్రతి దశమ భాగం వస్తుందయ్యా తమకి? వస్తాయండి. మేము ఉండేదే దశమ భాగాల కోసం అండి. మేము బతికేదే వాటి మీద. మా బతుకు తెరువే ఇది. మనం రావచ్చు అంటే మీకు ఇక దశమ భాగాలు మాట్లాడేది మట్టుకు పాస్టర్ గారు కాదు అమ్మా. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్ అంటే పాస్టర్ గారు కాదండి. మరి ఏందమ్మా పాస్టర్ అంటే ఎవరమ్మా? భాగాల గురించి మాట్లాడే వాళ్ళు అవి వస్తేనే బతికే వాళ్ళు. బైబుల్ మీరు ఫోటో దిగాలంటే 10,000 అమ్మా. కలవర్ సతీష్ వచ్చి భోజనం చేయాలంటే 50,000. అబద్ధపు ప్రచారకులను తీసుకొచ్చి మేము బ్రతికేదే దశమ భాగాల మీద. ఇప్పుడు కాదమ్మా, నేను ఒకటే అడుగుతామ్మా సునీత గారు. ఇప్పుడు మీరు ఒకరిని అసలు ఏమో దేవుడే చెప్పాడు 10% అందుకుంటారని. అవును, డైరెక్ట్ గా ఇన్ని విధాలుగా మాట్లాడే వాళ్ళు మీకు అంత గట్స్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ వెళ్ళి బోలే బాబాను ఈ కల్వరి టెంపుల్ లో ఉన్న వీళ్ళిద్దరిని పట్టుకోండి. ఆర్జేకర్ కాలేజీలో వాళ్ళని పట్టండి. వాళ్ళిద్దరిని యేసు కూడా పట్టుకోలేడు. యేసుని కూడా వస్తే ముడ్డంతా పగలు కొడతారు. యేసుని కానీ ఏమో కానీ కల్వరి తీసి ముట్టుకోవాలంటే డిబేట్ చేయండి. మీరు మంచి డిబేట్ చేయండి. చేస్తుంది మేము చేస్తుంది అదే. నీకు అర్థం కావట్లేదు. అనేది ఒక బోగస్. అది దశమ భాగాలు తండుకోవడానికి వచ్చినటువంటి ఒక మతం. అది దరిద్రపు కొట్టు మతం. అది తెలుసా? ఓకే అండి, మీరు ఇందాక తీసుకొచ్చారు చూడండి, అలాంటి అబద్ధ ప్రవక్తలను మీరు తీసుకొస్తున్నారు. అసలు ఏసే అబద్ధ ప్రవక్త కదమ్మా. ఏసే అబద్ధ ప్రవక్త మాట్లాడిచ్చారు చూడండి, అది మీ దగ్గర ఉన్న. లేదమ్మా, నీకు అర్థం కావట్లేదమ్మా. నేను 20 సంవత్సరాలు నేను క్రిస్టియానిటీలో ఉండి క్రిస్టియన్స్ అందరినీ మోసం చేస్తున్నా నేను. తెలుసా? ఇప్పుడు దేవుడు నిర్ణయము. అది అసలు దేవుడే మోసం చేయమని చెప్పాడు గొర్రెల్ని. లేదు ప్రతి ఒక్కరి బైబిల్ చదివి చదవలేదమ్మా నువ్వు బైబిల్ సరిగ్గా చదవకి ఇట్లా తయారయ్యా నువ్వు. బైబుల్ చదివిన మీరే యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే ఇతరుల పెళ్ళాలను తీసుకొచ్చి దగ్గర పడుకోబెడతాడు. అది బాగా నాకు అట్రాక్ట్ చేసింది. అందువల్ల నేను పాస్టర్ గా మారా. ఓహో, అంటే మీరు అన్యాయాలు చేశారన్నమాట. సంవత్సరాలు పాస్టర్ ఎందుకు అయ్యాను మరి? ఊరికేమైనా అవుతారా? బాబా సంవత్సరాలు కొట్టింది కదా. బోలేబాబు ఆడేవాడు మీ చుట్టాలా? అన్న బోలేబాబు మీ చుట్టాలా లేకపోతే మీ అన్నయ్య? మీ అన్నయ్యలు మీ చుట్టాలు? పాస్టర్నమ్మా, నేనే పాస్టర్ని. తప్పు విజయవాది. తప్పేంటి? నేనే పాస్టర్ అని చెప్తుంటే అమ్మాయిలు వాడుకోవడానికి పాస్టర్ అయ్యాను. దశమ భాగాలు దొబ్బడానికి పాస్టర్ అయ్యాను. కాదమ్మా, ఎందుకు కావాలి? మీరు తప్పు చేశారు కదా. ఎందుకు తప్పు చేశా? మా దేవుడు మా యేసయ్యే చెప్పాడు మాకు చేయమని. మరి ఇట్లా చేస్తున్నారు. అందులో అరెస్ట్ చేయాలని మాకు యేసయ్యే చెప్పాడు ఇలా చేయండి బాబు దశమ అలాగే చేయండి. దేవుడు కూడా తీర్పిస్తాడు. చేస్తాడు. ఏం తీర్పిచ్చేది? బొంగిస్తాడు. వాడు దేవుడు అయితే కదా ముందు. అదే తీర్పు మన హిందువులలో మజా రావట్లేదు. హిందువులకి కర్మ సిద్ధాంతం అని ఉంటుందమ్మా.
ఆడు తప్పు చేసి ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే, మంచి చేస్తే మంచి అనుభవించాల్సిందే. అన్నిట్లో లేదు, క్రిస్టియానిటీలో లేదు. క్రిస్టియానిటీలో ఇప్పుడు లేదండి, మీకు తెలియదు లేదండి. చూడండి, క్రిస్టియానిటీలో ఏంటంటే నువ్వు ఎన్ని పాపాలని చేయి, రేపులు చేయి, మర్డర్లు చేయి, మానభంగాలు చేయి, దొంగతనాలు చేయి, దోపిడీలు చేయి, హత్యలు చేయి, ఏదైనా చేయి, వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి నా తప్పని క్షమించంటే ఓకే, ఇట్స్ ఓకే, వెళ్ళిపో అంటాడు. అర్థమైందా? కానీ హిందువులకి అలా కాదు. హిందువులకి అలా కాదు. హిందువులకి ఏంటంటే నువ్వు తప్పు చేసావా అయితే దీనికి శిక్ష అనుభవించంటాడు. నువ్వు ఈ మందికి అన్నదానం చేసా అయితే ఆ పుణ్యం కూడా అనుభవించంటాడు. దేనికి అదే ఉంటుంది, మా పాలుకి పాలు, మజ్జిగకి మజ్జిగ. హిందువులు అంటే మళ్ళీ చేస్తారన్నమాట. హిందువులు ఎందుకు చేస్తారు? చేసినాడికి శిక్ష ఉంటుంది కదా, నీకైతే శిక్ష లేదు కదా. క్రిస్టియానిటీలో నువ్వు ఏసై పాదాలు అనుకొని ఎన్ని రేపులేం చేసుకో, హ్యాపీగా ఉంటది. చేయొచ్చు. అవును, మరి అందరు క్రిస్టియానిటీలోకి వచ్చేది దేనికి? అందుకోసమే కదా మరి. కాదమ్మా, నువ్వు క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళావు? సెక్స్ కోసం వెళ్ళావు, డబ్బుల కోసం వెళ్ళావా? మీరు అలాగంటున్నా అంటే రెండింటి కోసం వెళ్తే అంతే. క్రిస్టియానిటీ దానికోసం వెళ్ళేది, దేనికోసం? చర్చ్ అంటే మీ అన్నయ్య మీ తమ్ముడా చెప్పు నాకు ఆయన నేనే పాస్టర్ అని చెప్తున్నాను కదా. బోలేబాబా మీ అన్నయ్య మీ తమ్ముడా? అది నాకు సంబంధం లేదు. ఆయన ఎవరో నాకు తెలియదు, చెప్తున్నా, నీకు అర్థం కావట్లేదా? ఎందుకంటే నాకు తెలియదు, నాకు తెలుసుకోలేదు. నాకు చర్చిలకు వచ్చే కన్యకలే ఇంట్రెస్ట్, వాళ్ళు ఇచ్చే దశమ బాగా ఇంట్రెస్ట్, కానీ మిగతా నాకెందుకమ్మా? మీ కూతురు కానీ మీ చెల్లెలు ఉందా బోలే బాబా దగ్గర? మీ కూతురు కానీ మీ చెల్లెలు కానీ ఉందా అన్న బోలే బాబా దగ్గర? ఉంటేనే నడుస్తుందా? ఇప్పుడు నువ్వే అంటున్నావు కదమ్మా, నువ్వే అంటున్నావు కదా బోలే బాబా కాదమ్మా. అసలు బోలే బాబా గురించి మాకెందుకు? కాదు, బోలే బాబా నీకు సంబంధం ఉంది. భాషలంతా లుచ్చాగాడు, ఒక వ్యభిచారి లంజా కొడుకాడు. ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఏందమ్మా ఇంతకీ? ఏం ప్రాబ్లం ఏం లేదు సార్. బోలే బాబా మీరు కూతురు పడుకోబెట్టినట్టుంది సార్. అమ్మా ఏంటమ్మా బోలే బాబా? కాదు, ఒక నిమిషం తల్లి. బోలే బాబా వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? కూతురు పడుకుంది సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు బోలే బాబా వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటమ్మా? చెప్తున్నా కదా, నేను చెప్తాను నష్టం ఏంటంటే. ఒక్క నిమిషం. ఆ బాధ ఏందో అసలు నాకు అర్థం కావట్లేదు. ఆమె ఎందుకు కాల్ చేసిందా? కాదు కాదమ్మా, అసలు ఇప్పుడు కాదమ్మా. ఇప్పుడు ఒక నిమిషం అమ్మా ఒకసారి చిన్నగా మాట్లాడు అమ్మా, చిన్నగా అమ్మా యెహోవాలాగా మాట్లాడక చిన్నగా మాట్లాడు. ఏంటమ్మా నీ సమస్య ఏంటమ్మా ఇప్పుడు ఇంతకీ? సమస్య ఏంటంటే ఘోరంగా జరిగింది. రండి అక్కడికి వెళ్దాం మనం కలిసి. ఏం జరిగింది ఘోరం? కాదు ఒక నిమిషం. ఏం జరిగిందమ్మా ఘోరం? జరిగినప్పుడు మీరు ఎందుకు ఎవరు జరిగింది? ఏం జరిగింది ఘోరం? బీగుతున్నాడు మరి, ఏసేం బీగుతున్నాడు మరి? ఏం తీర్చడం లేదు, హిందూ ఏం జరిగింది ఘోరం? ఏం జరిగింది ఘోరం? ఒక ట్రైనీ డాక్టర్, అదే నీ బిడ్డ నీ స్థానంలో అక్కడ ఉంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాం? మేమేం చేయమంటావు? దానికి దానికి సంబంధం ఏందమ్మా? మిలిటరీ వాళ్ళు మన 100 మంది చచ్చిపోయారు. కాదండి, మిలిటరీ వాళ్ళు మన 100 మంది తీవ్రవాదులు లేపేశారు. కాదు, మొన్న తీవ్రవాదులు 100 మంది భారత సైనికులు బాంబులు పెట్టి చంపేశారమ్మా. ఇప్పుడు దాన్ని నన్నేం చేయమంటావు? కదమ్మా, అందరూ సమానం అన్న, అన్ని ముస్లిమ్స్ కూడా సమానం అన్నా. మరి తీవ్రవాదులు 100 మంది హిందూ భారతీయులు లేపేశారు సైనికుల్ని. సమానం అన్నది నేను గ్రంథాలను బట్టి అన్న, మనుషులను బట్టి అనలేదు. నేను ఆ గ్రంథమే నేర్పించిందమ్మా వాళ్ళకి. ఆ గ్రంథమే నేర్పించింది. మనుషులను బట్టి తీర్పియాలి కదా. బాధ చెప్పమ్మా. ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి ఇంతకీ? నువ్వే కదమ్మా రేపు జరిగితే దాని గురించి మాట్లాడింది నువ్వే కదా. మేము మాట్లాడాము దాని గురించి. నేను సతీష్ గురించి మాట్లాడడం తప్పు అనలేదు. నేను మీకు ఏ కోణం అయితే తప్పు అనిపించిందో టీటీవీలో కూడా జరిగింది. బోలే బాబా దగ్గర కొద్ది కన్యకలు మోసపోయాడు.
దానిపైన ఎందుకు మీరు చేస్తారు? బోలే బాబా మమ్మల్ని ఏం చేయమంటావు అమ్మా? బోలే బాబా ఎవరమ్మా అసలు? మాకు తెలియాలి కదా వాడెవడో మాకు తెలియాలి. బోలే బాబా ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? బోలే బాబా ఏం చేద్దాం? కూడా మీరు డిబేట్ చేయండి, అప్పుడు మీ సత్తని నిరూపించారు. పంపించేస్తాం. ఆయన ఎవరు అసలు? ఎందుకే మీకు తెలియదు? ఆయన ఒక పూజ తెలియదు, ఆయన ఒక తెలియదమ్మా. బోలే బాబా మాకు పరిచయం లేదు, మీరు ఒకసారి పరిచయం చేయండి మాకు. వాళ్ళ కూతుర్ని బోలే బాబా దగ్గరికి పంపించింది సార్. ప్రాణాలు పోయినప్పుడు మాట్లాడరండి మీరు? కాదమ్మా, ఎవరు ప్రాణాలు పోయినాయి? లేదా మీకు మీ అక్క ఎవరు ప్రాణాలు పోయినాయి అమ్మా? ఏం చేస్తున్నారు మరి? ప్రాణాలు ఎక్కడ పడుకున్నారు తాగేసి? మరి నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదమ్మా. చెప్తా ఏం మాట్లాడేది నేను చెప్తానండి. ఆ బోలే బాబా అనేవాడు ఎవడో ఏదో చేశాడంట, మనకు తెలియదు. మీ ప్రాబ్లం ఏంటమ్మా? ఇంత అరుస్తూ బాధపడుతున్నారు ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి ఇంతకీ? మీరు చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు. లేదమ్మా, మేము పునుగులు అమ్ముకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం అమ్మా. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? నేను 10th పాస్ ఫెయిల్ అయ్యి పాస్టర్ అయ్యా నేను. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇంత పొద్దున్న ఎందుకు కాల్ చేశారు? దేని గురించి ఇంత పొద్దున అంటే అండి, మీరు ఆర్జేకర్ కాలేజీ పైన వీడియో చేయాలి. ఎవరి పైన? ఎవరి మీద? ఆర్జేకర్ కాలేజీలో జరిగిన ఆ ట్రైనీ డాక్టర్ పైన వీడియో చేయాలి మీరు. ఎందుకు చేస్తే? బోలే బాబా పైన కూడా వీడియో చేయాలి. దీనిపైన ఒక్క నిమిషం నేను చెప్తాను గోపి గారు, ఆగండి. అమ్మా చూడమ్మా, అమ్మా మేము వాళ్ళ మీద చేస్తామమ్మా ఇప్పుడు. కానీ ఆమెను రేప్ చేసిన వాళ్ళు క్రిస్టియన్స్ అమ్మా, వాళ్ళు పరలోకం ఇస్తున్నాడు ఏసయ్య. మరి నేను స్ట్రైక్ చేసి ఏం చేయమంటావు? మీరు క్రిస్టియన్స్ అని అక్కడ కాదమ్మా, ఆమె హిందూ అమ్మా. అదే నేను చెప్పేది వింటావా? మెంటల్ దానా విను ఫస్ట్. నువ్వు మెంటల్ దానా, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రేప్ చేసిన ఆమెని సార్, రేప్ చేసిన ఆమెని రేప్ చేశారు చూసారు, వాళ్ళంతా క్రిస్టియన్స్ సార్. వాళ్ళకి ఏసీ స్వర్గం ఇచ్చాడు సార్. ఏమేం చేస్తుంది? ఒక మాట, ఒక నిమిషం వాసుదేవ్ గారు మీరు ఉన్నాను సార్ ప్లీజ్. మీరు అమ్మా ఒక నిమిషం విను. అమ్మ రేప్ చేసిన అతను ఆగమ్మ తల్లి, ఒక నిమిషం ఆగమ్మా. వినమ్మా ఒకసారి, వినమ్మా ఎందుకు విను అమ్మా ఒకసారి వినమ్మా. మొన్న రేప్ చేసిన అతను అమ్మా వినాలి. సునీత విలియమ్స్ గారు ఒకసారి వినండి అమ్మా. ఆ రేప్ చేసిన అతను బాప్టిజం తీసుకున్నాడు మొన్న. ఏది జస్ట్ 2 days బ్యాక్ ఏమన్నాడంటే, నేను బాప్టిజం ఎందుకంటే ఇంతకుముందు బాప్టిజం తీసుకుంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు ఒక అతనికి. మొన్న న్యూస్ కూడా చూసారో చూడలేదు. ఈమె కూడా అమ్మా నేను చూపిస్తానమ్మా న్యూస్. ఆశ్లేష గారు ప్లీజ్ మీరు ఉండండి సార్, ఇవి అర్థం కావట్లేదు, నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు కాదమ్మా, నేను మొన్న ఏం జరిగిందంటే బాప్టిజం తీసుకుంటే క్షమాభిక్ష పెట్టారు, పేపర్లో కూడా వచ్చింది. అది చూడలేదా మీరు న్యూస్? బోలే బాబా కూడా క్షమాభిక్ష పెట్టారు సార్. ఇనమ్మా నువ్వు తల్లి. అయితే ఈడు కూడా ఈ అమ్మాయిని డాక్టర్ని రేప్ చేసిన అతను కూడా క్షమాభిక్ష వచ్చిందమ్మా. బోలాబాబు ఏం తప్పు బోలాబాబా చాలా మంచోడు. ఈవిడే బోలాబాబు మీద విషయం చెప్తున్నాను, చాలా మంచోడు. కాదు ఒక్క నిమిషం ప్రవీణ్ గారు, స్టేట్మెంట్ ఇచ్చారండి బోలే బాబా మంచివాడని. అమ్మా ఒక్క నిమిషం నన్ను చెప్పని అమ్మా. బోలే బాబా కాళ్ళు పట్టుకుని అమ్మా నువ్వు మాట్లా బోలే బాబా ఎవడు? ఎవరండి బోలే బాబా గురించి మాట్లాడే, కానీ పేరే అయితే అర్హత కూడా మీకు లేదు. ఆఫ్టర్ ఆల్ మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకోండి. ఓకే తప్పులు చేసి కాళ్ళు పట్టుకుంటే తప్పు క్షమాపణ సరిపోతుంది అన్నమాట. ఏసై చెప్పింది అదేనమ్మా. పర్లేదు ఏసై చెప్పాడు. మనం మొత్తం కప్పిపుచ్చుకొని ఈవిడ బోలే బాబాతో ఇంత ముందు ఏదో రిలేషన్ లో ఉండింటదండి, ఏదో గొడవలు అయ్యి ఇప్పుడు మనం దాని మీద పడుతుంది. బోలే బాబాతో ఏదో ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి. కాదమ్మా ఏంటి మీ ప్రాబ్లం ఏంటమ్మా ఇంతకీ అసలు? ఇప్పుడు మనం మన మతాలను ఎన్నికేసుకుంటున్నాం అంటే మన ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి కూడా అక్కడ బోలే బాబాతో కనెక్షన్ ఉన్నది కదండి. మరి పాస్టర్లు కూడా చేస్తున్నారు కదమ్మా. మన పుట్టిన పిల్లలు కూడా మన వాళ్ళు కూడా పోయి అక్కడ బోలే బాబా కాళ్ళ కింద బోలే బాబాని మేము నమ్మమ్మా. ఎవడమ్మా బోలే బాబా? ఇన్నోటి పేరే లేదు నేను. వాళ్ళు కూడా ఉన్నారు కదండి, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా అన్న చెల్లె అక్క బోలే బాబా పేరు మేము వెళ్ళలేదమ్మా. ఇప్పుడు ఒకే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి.
పాపం మెంటల్ గా అప్సెట్ అయింది సార్. ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, మెంటల్ ప్రాబ్లం ఉందిలేండి. మెంటల్ ప్రాబ్లం ఉందిలేండి. ఓకే.